స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. వేసవిలో మండుతున్న ఎండల ధాటిని తట్టుకునేందుకు మనం వేసుకునే దుస్తుల విషయంలో కూడా ప్రత్యేకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముదురు రంగులవి, మరీ బిగుతైన దుస్తుల్ని ధరించడాన్ని ఈ సీజన్లో మానుకోవడమే మంచిది. ఎండ సమస్యల్ని తగ్గించుకునేందుకు వేసవిలో మన వస్త్రధారణ ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లటి రంగులు, తర్వాత లైట్ కలర్స్ ఉన్న దుస్తులు ఎక్కువగా సూర్యరశ్మిని ఆకర్షించు. సో శరీరం ఎక్కువగా వేడెక్కే అవకాశం తక్కువ. అదేవిధంగా మనం కొంచెం లూజ్గా ఉండే దుస్తులు తొడుక్కోవాలి. దీనివల్ల మనకు లోపల కూడా కొంచెం గాలి ఆడే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు చెమట కూడా చర్మాన్ని చల్లగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మోస్ట్లీ కాటన్తో తయారు చేసిన దుస్తులు ధరిస్తే మంచిది. అండర్ గార్మెంట్స్ కూడా, అండర్వేర్స్ కానీ, బనియన్స్ కానీ, సాక్స్లు కానీ, ఇవి కూడా మనం వీలుంటే కాటన్తో చేసినవి మనం వేసుకోవాలి ఎండాకాలం. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయని మనలో చాలా మందికి తెలుసు. అయితే పిత్తాశయంలో అంటే గాల్ బ్లాడర్లో రాళ్లు ఏర్పడతాయని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. కిడ్నీల్లో మాదిరే గాల్ బ్లాడర్లో కూడా రకరకాల పరిమాణాల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. ఇలా రాళ్లు ఏర్పడినప్పుడు తరచూ పొట్టలో తీవ్రమైన నొప్పి వస్తూ వేధిస్తూ ఉంటుంది. పిత్తాశయంలో ఏర్పడే రాళ్ల గురించి, వాటిని తొలగించుకునే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది చిన్న పిల్లల్లో వస్తే హిమోలిటిక్ అనీమియాస్ అంటాం, అంటే బ్లడ్ డిజార్డర్స్ రిలేటెడ్ కారణాలు ఉంటాయి. అడల్ట్స్కి వస్తే సమ్మర్ సీజన్ అంటే హాట్ సీజన్ డిహైడ్రేషన్ ఎఫెక్ట్ వల్ల గాల్ బ్లాడర్లో ఉండే పైత్యరసం కాన్సన్ట్రేషన్, వాటర్ కంటెంట్ తగ్గిపోయి దాంట్లో ప్రెసిపిటేషన్ అంటాం, దాన్ని ఉండే సాల్ట్ అంతా ప్రెసిపిటేట్ అవుతుంది. సో దాన్ని బట్టి అది ఒక రాదని. దెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, ఒబీస్ పీపుల్, డయాబెటిక్ పీపుల్, ఇలాంటి పేషెంట్స్లో ఎక్సెస్ సెక్రీషన్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ కంటెంట్ పైత్యరసంలో అది కాన్సన్ట్రేట్ అయ్యి దాన్ని సూపర్ సాచురేషన్ అంటాము. సూపర్ సాచురేషన్ అయితే స్టోన్స్ ఫార్మ్ అవ్వడం కామన్గా ఉంటుంది. బేసికలీ దిస్ ఈజ్ అంటే కొన్ని ఫ్యామిలీస్లో రెగ్యులర్గా ఇప్పుడు మదర్కు ఉంటే పిల్లలకు ఉంటుంది, ఫాదర్కు ఉంటే పిల్లలకు ఉంటుంది. ఇది జెనెటిక్ వేరియంట్. సో కాబట్టి జెనెటిక్ ఒకటి రీజన్. సెకండ్, హై కొలెస్ట్రాల్ లెవెల్, బ్లడ్ డిజార్డర్స్ అండ్ గాల్ బ్లాడర్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్లనే, దాంట్లో జరిగే వాటర్ కంటెంట్ కానీ దీంట్లో వేరియేషన్ ఉండే వల్ల డెఫినెట్గా గాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? సిమ్టమ్స్ అంటే పెయిన్ డెవలప్ కావచ్చు, జాండీస్ డెవలప్ కావచ్చు, ఫీవర్, జాండీస్ డెవలప్ కావచ్చు, ప్యాంక్రటైటిస్ కావచ్చు, ఇలాంటి సిమ్టమ్స్. దాంట్లో మ్యాక్సిమం సిమ్టమ్స్ వచ్చి అజీర్తి. నాకు అజీర్తి అవుతుంది, ఫ్యాట్ ఫుడ్ తీసుకుంటే పడతలేదు నాకు. ఈ మధ్యన నేను చూస్తున్నాను డాక్టర్ గారు, ఈ ఫ్రైడ్ ఫుడ్ తీసుకుందామంటే తినాలనిపిస్తుంది, నాకు ఒకారం వస్తుంది ఏంటని. సో ఇలాంటి సిమ్టమ్స్ మ్యాక్సిమం ఉంటాయి. పిత్తాశయంలో రాళ్లను అలాగే వదిలేస్తే ప్రమాదమా? గాల్ బ్లాడర్లో లాంగ్ స్టాండింగ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కరగవు. సో స్టోన్స్ డెఫినెట్గా పెరుగుతాయి, నంబర్స్ పెరుగుతాయి, సైజ్ పెరుగుతాయి, దానివల్ల ఇబ్బందులు డెఫినెట్గా పెరుగుతాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ అలాగే వదిలేయడం మంచిది కాదు. పిత్తాశయంలో రాళ్లను ఎలా నిర్ధారిస్తారు? అల్ట్రాసౌండ్ ఈజ్ గోల్డ్ స్టాండర్డ్, సింపుల్, వెరీ చీప్ టెస్ట్. దాంట్లో సింపుల్ అల్ట్రాసౌండ్ కెన్ గివ్ అస్ ఇన్ 5 minutes ది డయాగ్నోసిస్. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ టెస్ట్, ఎంఆర్ఐ కానీ ఎంఆర్సిపి కానీ, ఇవన్నీ ఓన్లీ ఇన్ కాంప్లికేటెడ్ గాల్ బ్లాడర్ స్టోన్స్లో మాత్రం టెస్ట్ చేస్తాం. సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ ఈజ్ ది డయాగ్నోస్టిక్ టూల్. పిత్తాశయంలో రాళ్లను మందులతో కరిగించలేమా? మందులు ప్రయత్నం చేశామండి. రీసెర్చ్ ప్రకారం ఒకే ఒక మందు ఇంజెక్షన్ ఉంటుండే, అంటే డైరెక్ట్గా గాల్ బ్లాడర్లోకి ఇంజెక్ట్ చేసేది. అది ట్రై చేసాము, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్. వీ హ్యావ్ స్టాప్డ్. సో రీసెర్చ్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ సిమ్టమ్స్ తగ్గించడానికి టాబ్లెట్స్ ఉన్నాయి వరకు మెడిసిన్స్ డిజాల్వ్ చేయడానికి ఇంకా కనబట్టలేదు. సర్జరీతో పిత్తాశయాన్ని పూర్తిగా తొలగిస్తే నష్టమేమీ లేదా? ఒక్కసారి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫార్మ్ అయితే గాల్ బ్లాడర్ ఫంక్షన్ విల్ కమ్ డౌన్ ఆల్మోస్ట్ బై 80%. సో కాబట్టి గాల్ బ్లాడర్ని తీసేయడం వల్ల కొందరికి ఏమీ సిమ్టమ్స్ లేకుండా వాళ్ళకి, కొందరికి కొన్ని రోజులు
3 to 4 వీక్స్. డిస్పెప్టిక్ సిమ్టమ్, అసిడిటీ సిమ్టమ్స్ అంటే ఏమంటామో ఆ బ్లోటింగ్ సెన్సేషన్ కొన్ని రోజులు ఉంటుంది. అది తప్ప డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ జాండీస్ వచ్చేది కానీ ఇలాంటివి ఏమి ప్రమాదాలు ఉండవు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించుకోవచ్చా? వెయిట్ ఎక్కువ ఉండకూడదు. డోంట్ ఈట్ ఫ్యాటీ ఫుడ్. రెండోది గుడ్ హైడ్రేషన్. మనకు సమ్మర్లోనే ఎందుకు గాల్ బ్లాడర్ స్టోన్స్ బయట పడతాయడానికి ఎగ్జాంపుల్ డిహైడ్రేషన్. స్టార్వేషన్, డిహైడ్రేషన్ లీడ్స్ టు గాల్ స్టోన్స్, వన్ ఆఫ్ ది రీజన్. సో కాబట్టి డోంట్ స్టార్వ్. సెకండ్, హైడ్రేట్ ప్రాపర్లీ. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల గాల్ బ్లాడర్ కంటెంట్, వాటర్ కంటెంట్ పెరుగుతుంది. ఎనీ ఆర్గన్లో వాటర్ కంటెంట్. సో మనకు చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి, వాష్అవుట్ అవుతాయి ఒకటి. రెండోది గాల్ బ్లాడర్ స్టోన్స్ టెండెన్సీ ఉండేవాళ్ళు, నేను చెప్పినట్లు హెరిడిటరీ ఇది ఉండేవాళ్ళు త్వరగా చూపించుకుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయంటే అర్లీ ఫేజ్లో సింపుల్ ఈ మెడిసిన్స్ ఏమి ఇస్తామో పెరగకుండా లేదా సిమ్టమ్స్ రాకుండా దాంట్లో డెఫినెట్గా కొంచెం వరకు మీకు ఆ స్టోన్స్ డిసపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పిత్తాశయంలో